విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు నాగచైతన్య సమంత. వీళ్ళు కలిసి నటించిన ప్రతి సినిమాలోనూ ఇద్దరి మధ్య కెమిస్ట్రీని హైలైట్ గా నిలిచింది. ఇదివరకు ప్రేమ కథల్లోనే నటించిన చైతూ సమంత పెళ్లి తరువాత తొలిసారి కలిసి మజిలీ చేశారు. ఇది మాత్రం భార్యాభర్తల నేపథ్యంలో సాగే కథ. నిన్ను కోరితో మెప్పించిన శివ నిర్వాణ దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి. ప్రేమికులుగా చక్కగా ఒదిగిపోయిన ఈ జోడీ భార్యాభర్తలుగా ఎలా నటించారు అనేది తెరపై చూడాల్సిందే. ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే, ఎప్పటికైనా మంచి క్రికెటర్గా ఎదగాలని పూర్ణ, అదే నాగచైతన్య కళ. ఆ ప్రయత్నంలో ఉండగానే అంశు అతని జీవితంలోకి వస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ అంశు వారి ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకోరు. ఆమెకి మరో అబ్బాయితో పెళ్లి చేస్తారు. కొన్నాళ్ళ తర్వాత పూర్ణకు కూడా ఎదురుంటి అమ్మాయి శ్రావణి, అదే సమంతతో పెళ్లి జరుగుతుంది. పెళ్లైతే జరుగుతుంది, కానీ అంశును మాత్రం మర్చిపోలేకపోతాడు పూర్ణ. దాంతో శ్రావణి కూడా దూరం పెడతాడు. కానీ కొన్నేళ్లు గడిచాక అంశు వల్లే పూర్ణ, శ్రావణి ఒకరికొకరు దగ్గరవుతారు. అదెలా అనేది తదితర ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలియాలి అంటే ఈ సినిమా తప్పక చూడాల్సిందే. ఇలా ఈ చిత్ర కథాంశం అందరినీ ఆకట్టుకోవడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మొదటి రోజే సినిమా హౌస్ఫుల్ బోర్డుతో కనిపిస్తోంది. ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకి పూర్తి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా చాలా కూల్ గా, క్లీన్ గా ఉండడంతో శుక్రవారం తెల్లవారుజామున థియేటర్స్ వద్ద అభిమానులు సందడి కనిపించింది. దీంతో ఈ చిత్రానికి తొలి రోజే భారీగా కలెక్షన్స్ వచ్చాయి. మజిలీ వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ 21.14 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. తొలి రోజే అదిరిపోయే కలెక్షన్స్ తో ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురిచేసింది మజిలీ. ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్లు పైగా గ్రాస్ వసూలు చేయగా, అలాగే 4.3 డిస్ట్రిబ్యూటర్ షేర్ ని కూడా వసూలు చేసింది. ఇలా కలెక్షన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. దానికి తోడు రివ్యూలు కూడా మజిలీకి పూర్తిగా పాజిటివ్ గా రావడంతో సినిమా ఓపెనింగ్స్ పై భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఉగాది పండుగను వీకెండ్ ని ఈ సినిమా భారీగా క్యాష్ చేసుకుని భారీ వసూలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి చూసారు కదా, ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.